ఈరోజు గాయత్రి మంత్రం గురించి కొంత వేద ప్రామాణికంగా తెలియజేస్తాను. చాలామంది గాయత్రి మంత్రం లేకుండా ఏ గుళ్ళల్లో ఎక్కడ ఎవరు దేవుడికి ఏం అర్పించినా గాయత్రి మంత్రము లేకుండా అది శూన్యం. అయితే ఆ గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి అది గాయత్రి మంత్రం కాదు, సవితా మంత్రం అంటారు. సవిత అంటే పరమాత్మ చెప్పింది వేద సంహితలు మాత్రమే. అందులో ఉన్న ఈ దేవతలని దర్శించింది ఋషులు. వాళ్ళు చెప్పిన గ్రంథములలో మిగతా విషయాలు ఉంటాయి. ఇప్పుడు వేదంలో వచ్చేసి ఋగ్వేదంలో 3వ మండలం సూక్తం 62లో నిర్చత్ గాయత్రి ఛందస్సు అని ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు చేస్తున్న గాయత్రి మంత్రం. అసలు ఛందస్సు అంటే పిలుపు అంటే మన కొడుకునో కూతురునో అల్లుడినో పిల్లునో మనం ఎలా మాట్లాడతాం, మాట స్వరం పేరు ఛందస్సు. మీరు రోజు గాయత్రి ఓం భూర్భువస్వ అది గాయత్రి మంత్రం కాదు, సవితా మంత్రము. అది పరమాత్మ చెప్పింది నిర్చత్ గాయత్రి ఛందస్సుగా ఋగ్వేదములో 3వ మండలం సూక్తం 62లో ఉంటుంది. యజుర్వేదములో 36 సూక్తము 22వ సూక్తంలో 9వ మంత్రంలో కూడా నిర్చత్ గాయత్రి అనే ఉంటుంది. అయితే సవిత అనబడేది పరమాత్మ యొక్క రూపముగా ఉదయం ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటంటే అర్థం, పరమాత్మ లలిత సహస్రనామంలో అరుణాం కరుణ తరంగితాక్షి అని ప్రారంభమవుతుంది. అరుణ కిరణములతో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేవన్నీ వైబ్రేషన్స్ టాపు, వాటిని ఏదేదో పేరు చెబుతారు కానీ నేను క్లుప్తంగా చెబుతున్నాను. ఆ వైబ్రేషన్స్ వలన మానవుల్లో విపరీతమైన జ్ఞానం షార్ప్నెస్ వస్తుంది. అందుకని చెప్పి పరమాత్మ ఉదయం పూట సూర్యుడిలో అరుణ కిరణ తరంగాలతో ఉంటాడు కాబట్టి ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వటం కోసం ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఈ రూపంలో కనబడుతున్నాడు కాబట్టి ఆయనకి గాయత్రి అనబడే స్వరంగా అంగీకరించారు. ఇప్పుడు గాయత్రి మంత్రంలో వరేణ్యం దగ్గర నా పక్కన యావత్తు ఉంటుంది కదా, యావత్తుని అచ్చుగా తీసుకున్నప్పుడు 24 అక్షరాలు అవుతాయి, లేకపోతే 23 గాయత్రి. వేదంలో పరమాత్మ చెప్పింది కూడా 23 అక్షరాలే. అది నిర్చత్ గాయత్రి అంటారు. అదే లక్ష్మీ గణపతి మంత్రం ఛందస్సే అది. అయితే విశ్వామిత్రుడికి ముక్తా విద్రుమహేమనీల ధవళచ్చ ఐర్ముఖై త్రీక్షణై స్త్రీ రూపంలో త్రీక్షణంగా ఉంటాడు. కాబట్టి ఆయన మనోభావాలు ఎవరివి? విశ్వామిత్రుడివి. ఆయన మంత్రద్రష్ట కాబట్టి ఆయన ఆ పరమాత్మ అలా కనపడ్డాడు కాబట్టి ఆయన చెప్పాడు ఇది ఇలా ఉంటుందని ధ్యాన శ్లోకం. ఏ ధ్యాన శ్లోకమైనా పరమాత్మ చెప్పడు. ఋషులు దర్శించినవే ధ్యాన శ్లోకములు, మంత్రములు పరమాత్మ చెప్పినవి. ఆ మంత్రదేవత ఎలా ఉంటుందో వర్ణనే ధ్యాన శ్లోకము. మనలాంటి అల్పజ్ఞానులు పరమాత్మని తెలుసుకోవడం కోసం ఆయన స్థూల రూపం ఇలా ఉంటుందని చెప్పినదే ధ్యాన శ్లోకము. ఆయనకి రూపం ఉండదు. ఏ రూపముతో నిన్ను కొలిస్తే ఆ రూపముతో నిన్ను అనుగ్రహిస్తాడు. సరే, ఇది అయిపోయింది. గాయత్రి వచ్చేసి 24 అక్షరాలు ఎందుకు వచ్చినాయో చెప్పాను. నా పక్కన యాబొట్టు ఋషులు అంగీకరించారు. అది నేను అంగీకరించను, నేనెవరిని కాదంటానికి ఋషులు అంగీకరించినప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే పరమాత్మ చెప్పింది 23 అక్షరాలు నిర్చత్ గాయత్రి. నేను చెప్పిన వేదంలో చూసుకోండి, అందులో క్లియర్గా ఉంటుంది నిర్చత్ గాయత్రి అని. కాబట్టి సంధ్యావందనం చేసి త్రికాల సంధ్యావందనం చేసి వేదం చదివి నిరుక్త వ్యాకరణం వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయి. సంధ్యావందన జ్ఞానం లేని వాళ్ళ చేత మీరు చేయించుకుంటే ఇవి తెలియవు కాబట్టి వాడేమో ఏదేదో చదువుతాడు, ఏదేదో చేస్తాడు, మీరు దాన్ని చేయించుకుంటారు. అది పాపపు ఇష్టమని వేదం చెప్తుంది అంటున్నా నేను. నేను చెప్పిన జ్ఞానంతో చేస్తేనేమో అది పరమాత్మకు సంబంధించింది అవుతుంది, ఋషులు చెప్పారు కాబట్టి. వాడే 24 అక్షరాలు గాయత్రి ఒక దేవత అని చెప్పటం అనేది కరెక్ట్ కాదు. పరమాత్మ గాయత్రి రూపంలో విశ్వామిత్రుడు కనపడ్డాడు, ఆయన చెప్పింది అది. పరమాత్మ చెప్పింది మంత్రం 23 అక్షరములు మాత్రమే. నాకు యావత్తు కలిపితే 24 అవుతుంది. ఇది క్లుప్త వివరణ. దీనిని ఋగ్వేదంలో
శాంకాయన బ్రాహ్మణములో వచ్చేసి 3వ మండలంలో దీని గురించి వివరిస్తారు. ఏమని? సంధ్యావందనం చేయనటువంటి వాళ్ళు, గాయత్రి గురించి జ్ఞానం లేని వాళ్ళు ఏ ఆధ్యాత్మికం చేసినా యజమానికి ఉత్తమ గతులు కలగవు. యజమానికి ఉత్తమ గతులు అంటే ఉత్తమ జన్మ లభించదని చెప్పి అది ఋగ్వేద శాంఖ్యాయన బ్రాహ్మణులు క్లియర్గా ఉంటుంది. మీరు ఆ వేదం చదివిన ఋగ్వేదం చదివిన వాళ్ళని అనుకుంటే చెబుతారు. గాయత్రి మంత్రం చేయకుండా, త్రికాల సంధ్యావం చేయకుండా ఎవరేం చేసినా ఉపయోగం లేదండి, వేస్ట్ దాని గురించి అని చెప్పి చెబుతారు. సరే, ఇంకా కొంతమంది కారణం రీత్యా ఏమండి మరి ఇంకా మాకు ఈ నవగ్రహాల నక్షత్రాలది చెప్పండి, మా లాంటి అల్పజ్ఞులకి ఆధ్యాత్మిక భాషలో కాకుండా చెప్పమండి అన్నారు. వాళ్ళ కోసం చెబుతున్నా. ఈ భూమి మీద 75% నీరు ఉంది. 25% నీటిలో 5% కొండలు, అరణ్యాలు ఉంటాయి. మిగతా 20%లో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసుకోండి. మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, ఏ మండలంలో ఉన్నారు, ఏ పంచాయతీలో ఉన్నారు, ఆ పంచాయతీలో ఎన్నవ వీధిలో ఉన్నారు, ఎన్నవ వీధిలో ఎన్నో ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అందులో ఒకడిని శని అనే గ్రహం పట్టుకోవాలి అంటే హౌ? ఒక్కసారి ఆలోచించండి. నేను గ్రహ నక్షత్రాల ఫలితాలను విమర్శిస్తున్నాను, ఖగోళ శాస్త్రాన్ని కాదు. ఆయనకేం పనండి? నిన్ను ఇన్ని దేశాలు, ఇన్ని జిల్లాలు దాటుకుంటూ వచ్చి పట్టుకొని నిన్ను అష్ట కష్టాలు పెడతాడా? చెప్పండి. నీవు చేసిన ప్రారంభ కర్మకు అనుభవిస్తున్నావు. సంచితంలో నీ పేరులో ఉన్న మొదటి అక్షరానికి శ్రీ విద్యా బీజం కలుపుకొని చెయ్యి, నీ కర్మలు పోతాయి అని చెప్పి వేదం చెప్తుంది. అది నువ్వు నమ్మట్లేదు, అంగీకరించట్లేదు. పొట్ట కూటి కోసం కొంతమంది చెప్పే ఫలిత శాస్త్రం నమ్మి ఆర్థిక, మానసిక, శారీరక అష్ట నష్టాలు గురవుతున్నావు. కాబట్టి ఆలోచించుకోండి ఏది చేస్తే బాగుంటుందని. తర్వాత వచ్చేసి బ్రహ్మసూత్ర భాష్యంలో 3వ అధ్యాయాన్ని తెలుసుకోవడానికి అదొక్కటి తెలుసుకోండి. అది పతంజలి యోగ భాష్యానికి సంబంధించి లింకప్ చేశాడు. దానివల్ల మానవులు అది ఒక్కటి తెలుసుకుంటే విపరీతమైన వేద జ్ఞానం తెలుసుకోవచ్చు. బాగా మంచి సబ్జెక్ట్కి వెళ్తారు. ఎలాంటి సబ్జెక్ట్కి వెళ్తామండి అంటే, శివరాత్రి రోజు నైట్ జాతరలు జరుగుతాయి కొన్ని చోట్ల. ఆ జాతరలో శివుడికి కొంతమంది అభిషేకాలు చేస్తారు, కొంతమంది పూలేస్తారు, కొంతమంది జ్ఞానం లేని, సంధ్యావందన జ్ఞానం లేని బ్రాహ్మణులు కొబ్బరికాయలు కొడుతుంటారు, కొంతమంది కింద జిలేబీలు అమ్మటం, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేయటం, కొంతమంది మందు అమ్మటం, ఇలా రకరకాలు చేస్తుంటారు. శివుడికి ఏమీ సంబంధం లేదు. శివుడు ఎలా ఉంటాడో నువ్వు అలా ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్న పాపములు ఎవడి కర్మ వాడికి ఇస్తూ ఉంటాడు. శివరాత్రి రోజు శివుళ్లాగా ఉండగలిగితే ఇక్కడ ఏ విధమైన సమస్యలు ఉండవు. మీరు ఆలోచించండి. నేను చెప్పిన వాటిల్లో ఏమంటే పలానా మేము వేదాలు చదవలేమండి, ఆ వేదాల్లో వాళ్ళు చెప్పిన నమ్మవాకండి. అయితే మరి మాకు ఈ పూజ చేయించుకొని ఉంగరాలు రత్నాలన్నీ పక్కా మోసం అని చెబుతున్నా. నువ్వు ఈ ప్రపంచంలో ఉండే వ్యర్థములన్నీ భూమిలో ఏర్పడి కొండలాగా ఉన్న తర్వాత కోట్ల సంవత్సరాల కింద అగ్నిపర్వతం బాస్ట్ అయితే అందులోంచి వచ్చే లిక్విడ్ డైమండ్స్గా మారుతాయి. అందులో ఆ డైమండ్స్ దేనికంటే మానవ శరీరంలో బ్రెయిన్ మీద పనిచేయడానికి, రక్త ప్రసరణ సరిగా అవడానికి డైమండు. తర్వాత వచ్చేసి పగడం అంటారు. అసలు పగడం అంటే ఏంటో వృక్ష శాస్త్రానికి వెళ్తే తెలుస్తుంది. సముద్రపు జీవి యొక్క స్కెల్టనే పగడం. అది చచ్చిపోగానే ఒక చోట ఏదో ఒక తుప్పకి అతుక్కుపోయి అస్థిపంజరంగా మారుతుంది, పగడంగా మారిపోతుంది. ఎక్కడి నుంచి వస్తాయండి ఈ పగడాలు, రత్నాలు? ఈ సిద్ధాంతులు కొంతమంది సిద్ధాంతులు చెప్పే మాయ మాటలని రంగురాళ్ళు పెట్టుకొని ఆ రాళ్ళకి కోటాను కోట్ల రూపాయలు వ్యర్థం చేసే బదులు మీరు మీ పూర్వీకుల పేరు మీదో లేకపోతే మీ పేరు మీదో వేదం చదివే వాళ్ళకో వేదాన్ని ఉద్ధరించడం ఖర్చు పెట్టండి. లేకపోతే మీ శరీరానికి బలమైన ఆహారం తీసుకుంటే అవుట్పుట్ ఇన్పుట్ జ్ఞానం వస్తుంది.
ఎవడో ఏదో చెప్పాడని చెప్పి టక్కటకేమని మేము మాకు సంధ్యావందనం చేసే బ్రాహ్మణులు ఎవరో తెలియదు కదా మేము చేయించుకుంటున్నాం అంటే వేదాలు వద్దంటున్నాయి అంటున్నా నేను చెప్పిన శాకాయన బ్రాహ్మణంలో నీకు అగ్నికి పొద్దున్న నేను చెప్పాను కదా, చచ్చిపోయిన అగ్నిని కాల్చిన అగ్ని తిన్న అగ్ని అట్లా ఉంటాడు కాబట్టి ఎవరికన్నా ఒక అనుమానం వస్తుంది, అగ్ని మాంసం మనం తిన్నాడు కదా, కాల్చడం అంటే అగ్ని కాల్ చేశాడు కదా, తిన్నాడు కదా, మళ్ళీ అదే అగ్నిని మన ఇంట్లో ఎట్ట పెడతామంటే దానినే వేదంలో అపకర్మ మంత్రాలు అంటారు. ఆ మంత్రాల ద్వారా అగ్నిని వాడి యజమానికి ఫిజికల్గా శుద్ధి చేసి అయ్యా ఈ అగ్ని శుద్ధి అయ్యాడు ఇప్పుడు అంటే స్నానం చేయించి అవన్నీ చదువుకోవాలి. చేయించేవాళ్ళు సంధ్యావందనం చేస్తే వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. అది సబ్జెక్టు. తర్వాత వచ్చేసి నేటి కొంతమంది పురోహిత వర్గంలో వాళ్ళు సంధ్యావందనం మాకు గాయత్రి ఒకటి చదువుతామండి మాకు తెలియదండి అంటే సంధ్యావందనం ఇప్పుడు సాయంత్రం పూట చాలామంది హిందూ మతంలో ఆడవాళ్ళు అనేక పూజలు వ్రతాలు నోములు చేయిస్తారు. కొంతమంది డబ్బు కలిగిన బ్రాహ్మణులు పిలుస్తారు. ఆ వచ్చే అతను సాయంత్రం పూట పూజలు చేయాలంటే గాయత్రి చేసుకోకుండా పూజలు చేస్తే చేసిన వాళ్ళకి అరిష్టం. నేను చెప్పేది అది. ఎట్లా అండి అరిష్టం అంటే దాంట్లో ఒక మంత్రం ఉంటుంది సంధ్యావందనంలో. మధ్యాహ్నం పూట బ్రాహ్మణుడు అన్నం తినటానికి ముందో తిన్న తర్వాత చేస్తారులేండి కొంతమంది అట్లా రకరకాలుగా వాళ్ళ ఆచారాలను బట్టి చేస్తారు. నేను తిన్న భోజనంలో ఉన్న దోషాలన్నీ గాయత్రి అనబడే సవితాదేవత తీసేసి నేను యజమానికి చేసే కార్యక్రమాలు ఆ దోషాలు యజమానికి అంటకుండా శుభ్రం ఇదుచిష్టమ భోజ్యం అని వస్తుంది. నేను ఉచ్చిష్ట భోజనం తిన్నాను, అందులో ఉన్న దోషాలు ఆ శరీరం కోసం తినక తప్పదు కదా, వాడు తినేవన్నీ సొంతంగా పండించుకొని తినలేడు కదా పంతులు గారు. కాబట్టి వాడు బయట నుంచి తెచ్చుకోవడం కొనుక్కోవడం తింటాం వాడు దాంధర్మాలు చేసి తింటారు. అవన్నీ పాపాలు, అవన్నీ అనేక కర్మాలతో వస్తుంది. వేదం ఏమంటుంది, నువ్వు ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం నీ మనసు మీద పనిచేస్తుంది అంటుంది. వాడెవడో దొంగ దోపిడోడో లంచగొండో ఇచ్చిన డబ్బులతో తిన్నాడు అనుకో, వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి? అలాంటి వాళ్ళతో మీరు చేయించుకుంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? అందుకని చెప్పి ఏం చెప్తుంది వేదము, సంధ్యావందనం చేసిన వాడితో చేయించుకోమంటుంది. ఎందుకు? వాడు అక్కడ మంత్రముల ద్వారా వాడి దోషాన్ని మానసికంగా శారీరకంగా నివారణ చేసుకుంటాడని చెప్తుంది. కాబట్టి సాయంత్రం పూట వ్రతాలు గీతాలు చేసేవాడు కూడా ఖచ్చితంగా అడిగిన సంధ్యావందనం చేశారా ఎన్ని మధ్యాహ్నం పూట మీరు అని చెప్పి మీరు ఆ భాష్యం పెట్టుకుంటే 5 నిమిషాల పని. తర్వాత వచ్చేసి కొంతమంది మేము ముక్కోడాగా దశకి వెళ్తామండి, జనం గుట్టలు ఉన్నా కూడా ఇబ్బంది పడుతున్నాం, కితకితలు ఆడుతాం, డబ్బులు తీసుకున్నట్టు ఈయనెవడు పోమన్నాడు? అసలు దాని అర్థం ఏంటి? ఆ రోజున గ్రహాల సంచారం రీత్యా ఉత్తరం వైపు ప్రాణవాయువు బాగా వస్తుంది, దక్షిణం వైపు విషవాయువు వస్తుంది. గొడవలకు రోజు పోయేవాడు దక్షిణంగా పిలుచుకుంటే అనారోగ్యం పాలవుతాడని ఋషులు వీళ్ళ చెప్తే ఇన్సావరని చెప్పి దానికి ఒక క్రియేట్ చేశారు. నువ్వు ఉత్తరం వైపు వెళ్ళామంటే ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. అది దాని యొక్క గూఢార్థం. నేను చెప్పా కదా లలిత సహస్రనామం గూఢార్థ దీపిక చదువుకోండి, కళ్యాణానంద భారతి స్వామివారిదని. అందులో ఇవన్నీ కొంతవరకు ఉంటాయి, పూర్తిగా ఉండేవారు కొంతవరకు ఉంటాయి. అందరూ ఏ ఆధ్యాత్మికం చేసిన డబ్బులు రావాలి, మాకు అది చేయాలి ఇది చేయాలి, దయ్యాలు పట్టిన భూతాలు, ఇవన్నీ డబ్బులతో మీరు చేసేవన్నీ కూడా వాళ్ళు చేయించేవాళ్ళు అంతా కూడా పొట్టకూటి కోసమే. శ్మశానాల్లో పూజలు చేస్తాం, అక్కడ ఏం బీగలేదు, ఎక్కడ బీగినా ఏం బీగలేదు. ఏదైనా మాత్రం శృతి ప్రామాణిక ఒక 50 లక్షలు చేసిన అలాగా చేస్తే మొత్తం ఈ విశ్వం అంటే ఏంటి, విశ్వజ్ఞానం అంటే ఏంటి, వాట్ ద యూనివర్సల్ అని చెప్పి అన్నీ తెలుస్తాయి. మీరు ఆచరించండి, తెలుసుకోండి, మిమ్మల్ని మీరు భగవత్ స్వరూపులు అప్పుడవుతారు. మీరు ఏ దేవతని ఉపాసిస్తే పరమాత్మ ఆ రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని ఇప్పుడు భగవద్గీతలో కొంతమంది క్యాస్ట్ల గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఫిలాసఫీగా ఆలోచించండి. భగవద్గీతలో కృష్ణుడు మొదటి అధ్యాయంలో సంవాదం మొదలవగానే అర్జునుడు ఏమంటాడు కృష్ణుడితో, కృష్ణ యుద్ధం జరిగితే 2 పక్కల సైనికులు మొత్తం చస్తారు కదా, ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఏం చేస్తారు, వర్ణ సంక్రమణం అవుతుంది కదా, అప్పుడు మనం ఈ అపకర్మలతో పెట్టే పిండాలు పితృలోకంలో తినరు కదా, దీనికి ఏంటి అని పామరుల్లాగా అడుగుతాడు. అప్పుడు ఇవన్నీ భగవద్గీతలో మళ్ళీ అంటే మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా, నేను చెప్పినవి ఉంటే చూసుకోండి. అప్పుడు కృష్ణుడు అతని ఉపదేశంలో ఇండైరెక్ట్గా అతనికి అర్థమయ్యేటట్టు చెబుతాడు, పితృలోకం అంటే నీ తల్లిదండ్రులు ఉండేది కాదురా,
చచ్చిపోయిన ఎవడైనా పితృలోకంలోనే ఉంటాడు, భూలోకంలో ఉండడు. వాళ్ళ లోకం మానవలోకంలో మనుషులు, జంతువులు, ప్రాణులు, పితృలోకంలో పితృలు అనబడే మనుషులు కర్మ అనుభవించడానికి ఉంటారు. అక్కడ కులాలు, మతాలు, జాతులు ఉండవురా. వాడు కర్మ అనుభవించడానికి వాడు పోతాడు. ఇక్కడ ఎవడట్ట పుట్టినా కూడా వీడు పెట్టే పిండం ఆ పేరుతో కలిగినోడికి పుణ్యం వస్తుంది అని. అంటే వర్ణ సంకరం వలన వచ్చే విషయం గురించి చెప్తున్నాను. ఇక్కడ త్రికాల సంధ్యావందనం చేస్తూ వైదిక వృత్తిలో ఎవడు ఏ కులపోడున్నా వాడు గనక సంధ్యావందన జ్ఞానంతో ఆ కర్మ చేస్తే అది ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఇండైరెక్ట్గా కృష్ణుడు చెప్తున్నాడు. పై కృష్ణుడు క్లియర్గా చెప్పాడు. చాలామంది వాచా పురాణం పండితులు, సిద్ధాంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు అందరూ కృష్ణుడు భగవద్గీత, కృష్ణుడి గీత కాదు అది, ఘంటసాల భగవద్గీత క్లియర్గా చెబుతాడు చూడండి. సర్వ ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అంటే ఏంటి? ఋషులు పరమాత్మని దర్శించి చెప్పినవి. ఆయన క్లియర్గా చాందోపనిషత్తులో కృష్ణుడి గురించి ఉంటుంది. 14 సంవత్సరాలు రుక్మిణి సహితంగా బ్రహ్మచర్యం పాటించి సమస్తం నేర్చుకున్నాడు విద్యలని ఉంటుంది. మీరు ఇవాళ ఏదో ఎవడో 16,000 కృష్ణుడు అలాంటి వాడు కాదు, అది కాదు. ఆ సబ్జెక్ట్ అంతా ఆంగ్లో ఇండియన్స్ మన దేశాన్ని పరిపాలన సృష్టించినవి. అంతేగాని వాళ్ళ మతాల అభివృద్ధి కోసం వాడేదో చెప్పిన మాటలు మనం నమ్మకూడదు. మనం వేదాల్లో ఉన్నవి, వేదం చెప్పింది నమ్మాలి కదా. పోనీ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. అర్జునుడు అడిగాడానికి ఉంటుంది కదా, యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో అని ఉంటుంది కదా. కృష్ణుడు ఇది చెప్పాడు. పితృలోకం అంటే నువ్వు ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఎవరిదో సంసారం చేసి పిల్లల కంటే వాళ్ళు ఫలానోళ్ళని పిండాలు పెడితే అది కాదు. ఎవడు ఏ కులపోడు సంధ్యావందన జ్ఞానం ఉన్నవాడు పిండాలు పెట్టినా ఆ పిండములు ఆ నామరూపములతో ఎవడికి పుట్టినోడైనా సరే వాడు ఉత్తమ జన్మకి చెందుతాయి. వాడు ఉత్తమ యోనుల్లో పుడతాడు. కర్మలు, కర్తలు, క్రియలకు సంబంధించింది. మీరు ఏదో మీ పేరుతో ఉన్న మంత్రం చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. నాకెట తెలుసు చెప్పండి? నాకంటే ఎక్కువ తెలుసుకోవచ్చు మీరు. అంతేగాని ఓవరకే టైం వేస్ట్ చేసుకొని ఓవరకే మేము రూపాయి పెడతాం భగవంతుడు మాకు ₹1,00,000 అంటే భగవంతుడికి ఏం పని ఇయటానికి? ఏనాటికి భగవంతుడు ఎవరికి ఒక్క పైసా ఓడియడు. కర్మకి ఫలితం ఇస్తాడు. ఎవరి మాటలు నమ్మది సత్యాలు. స్వస్తి.